ఆంధ్ర మహాభారతము ఆదిపర్వము ప్రథమాశ్వాసము మంగళ శ్లోకము. శ్రీవాణీ గిరిజాశ్చిరాయ దధతో వక్షోముఖాంగేషు యే లోకానాం స్థితిమావహంచ విహతాం స్త్రీ పుంసయోగోద్భవాం తే వేదత్రయమూర్తయ స్త్రీ పురుషా సంపూజితావసురైర్భూయాసు పురుషోత్తమంబుజభవ శ్రీకంధరాశ్రేయసే. ఏ విష్ణు బ్రహ్మ శంకరులు చిరకాలం నుండి క్రమంగా రొమ్మునందు, ముఖమునందు, దేహమునందు లక్ష్మీ సరస్వతి పార్వతులను ధరిస్తున్నవారై స్త్రీ పురుషుల సంయోగం వలన పుట్టిన లోకాల సుస్థిరత్వాన్ని అవిచ్ఛిన్నంగా కలిగిస్తున్నారో, మూడు వేదాల రూపం కలవారును దేవతల చేత పూజింపబడిన వారును అయిన ఆ విష్ణు బ్రహ్మ శంకరులనబడే త్రిమూర్తులు మీకు శ్రేయస్సును కలిగించేవారవుతారుగాక. కావ్య ఆరంభ పద్యాన్ని శ్రీకారంతోనూ మగణంతోనూ ప్రారంభించడం మంగళకరం. అందువలననే ఇది మంగళ శ్లోకం. ఇది నాటకంలోని నాంది వంటిది. కావ్యారంభంలో ఆశీర్వాదాన్ని కానీ, నమస్కారాన్ని కానీ, వస్తు నిర్దేశాన్ని కానీ చేయాలని లాక్షణికుల నిర్దేశం. ఆశీర్నమస్క్రియా వస్తు నిర్దేశో వాపి తన్ముఖం. ఈ శ్లోకంలో ఆశీర్వచనం ఉన్నది. నన్నయ్య మహాభారతాన్ని తెలుగులో రచిస్తున్నప్పటికీ సంస్కృతం అమర భాష కావడం చేత ఆశీపూర్వకమైన మంగళ శ్లోకాన్ని సంస్కృతంలోనే రాసి ఉన్నాడు. శ్రీకంధరుడు అంటే విషం కంఠంలో కలవాడని వ్యుత్పత్తి. ఆశీర్వచనంలో శ్రీకంధర శబ్దాన్ని ఎందుకు వాడినాడని కొందరికి సందేహం కలుగవచ్చు. శివుడు హాలాహల భక్షణం చేయడం లోక సంరక్షణం కొరకే కాబట్టి అది శుభాన్నే సూచిస్తుంది. వేదత్రయమూర్తులనే పదం భారతం పంచమ వేదమని సూచిస్తున్నది. పురుషోత్తమ శబ్దం శ్రీకృష్ణుడినే కాక ధర్మరాజ, అర్జున, భీష్మాదులను కూడా జ్ఞప్తికి తెస్తున్నది. వక్షోముఖాంగేషు అనేది సమాహార ద్వంద్వం కదా. అది ఏకవచనంలో కాక బహువచనంలో ఉండడానికి హేతువేమిటి అని కొందరు ప్రశ్నిస్తారు. ఆ వక్షోముఖాంగాలు ఒక్కరివి కాక ముగ్గురివి కావడం అందుకు కారణం. భార్యలను చిరకాలం నుండి ప్రేమిస్తున్న ధర్మమూర్తులు త్రిమూర్తులు వేదత్రయంలో చెప్పబడిన గృహస్థ ధర్మానికి ప్రతీకలు. స్త్రీ పుంసయోగోద్భవమైన లోకానికి అవిచ్ఛిన్నతను ప్రసాదిస్తారనడం వలన భారతంలో వేదసమ్మతమైన గృహస్థ ధర్మం ప్రధాన ప్రతిపద్యాంశం అని ధ్వని. ఇది సంస్కృత భారత ఆరంభం కంటే విలక్షణమైనదని గమనించాలి. కావ్య తాత్పర్యాన్ని సూచించడం వస్తునిర్దేశంలోని భాగం. నన్నయ్య ఋషితుల్యుడు. అతని నోట త్రిమూర్తులు అనే పదం రావడం చేత లోకాల స్థితిని త్రిమూర్తులు కొనసాగిస్తున్నట్లు ఆంధ్ర మహాభారతాన్ని కూడా త్రిమూర్తి తుల్యులైన ముగ్గురు కవులు రచించి పూర్తి చేస్తారనే సూచన
అప్రయత్నంగా కలిగిందని కొందరంటారు. నన్నయ్య పదం నారాయణ శబ్దభవం, తిక్కన కవిబ్రహ్మ, ఎర్రన శంభుదాసుడు. అందుచేత కవిత్రయం వారు త్రిమూర్తుల వంటి వారనడం సమంజసంగానే ఉన్నది. ఇది శార్దూల విక్రీడితము. ఇందులో తెలుగు పద్యాలలో వలె ప్రాస గాని అక్షర మైత్రితో కూడిన యతి గాని లేవు. సంస్కృత శ్లోక మర్యాదలే ఇందులో ఉన్నాయి. అవతారిక అని సకల భువన రక్షణ ప్రభువులై ఆజ్యులైన హరిహర హిరణ్యగర్భ పద్మో మా వాణీపతుల స్తుతించి తత్ప్రసాదనమాసాదిత నిత్య ప్రవర్ధమాన మహామహీరాజ్య విభవుండును నిజ భుజ విక్రమ విజితారాతి రాజ నివహుండును నిఖిల జగజ్జేగీయమాన నానాగుణరత్న రత్నాకరుండును నై పరగుచున్న రాజరాజ నరేంద్రుండు అని సర్వలోకాలను రక్షించడంలో సమర్థుడై సృష్టికి మొదటివారైన విష్ణువు, శంకరుడు, బ్రహ్మ అనబడే లక్ష్మీ పార్వతీ సరస్వతీ భర్తలను పొగడి వారి అనుగ్రహం చేత పొందబడి నిరంతరంగా అనుభవిస్తున్న గొప్పదైన ధరణీరాజ్య వైభవం కలవాడును తన బాహువుల పరాక్రమం చేత జయింపబడిన శత్రువుల సమూహం కలవాడును ఎల్ల జగత్తుల చేత స్తుతింపబడుతున్న పలు విధాలైన మంచి గుణాలనే మణులకు సముద్రుడును అయి ఒప్పుతున్న తూర్పు చాళుక్య వంశానికి చెందిన రాజరాజ నరేంద్రుడు. మొదటి శ్లోకంలో విష్ణు, బ్రహ్మ, శంకరులు అనే క్రమం చెప్పబడింది. ఈ వచనంలో హరిహర బ్రహ్మలు అనే వరుస క్రమం చెప్పబడింది. భారతాన్ని నన్నయ్య తరువాత తిక్కన, ఆ పిమ్మట ఎర్రన పూర్తి చేసి ఉన్నారు. భారతంలోని కథా విషయ క్రమాన్ని బట్టి చూస్తే మొదట నన్నయ్య, పిమ్మట ఎర్రన, అనంతరం తిక్కన వస్తారు. శ్లోకంలో మొదటి క్రమాన్ని, వచనంలో రెండో క్రమాన్ని ఋషి వంటి నన్నయ్య సూచించాడని ఊహించవచ్చును. రాజకులైక భూషణుడు, రాజమనోహరుడు, అన్యరాజ తేజోజయశాలి శౌర్యుడు, విశుద్ధ యశస్సరచిందు చంద్రికారాజిత సర్వలోకుడు, అపరాజిత భూరిభుజాకృపాణధారాజలకాంత శాత్రవపరాగుడు, రాజమహేంద్రుడు ఉన్నతి రాజకులైక భూషణుడు, రాజమనోహరుడు, అన్యరాజ తేజోజయశాలి శౌర్యుడు, విశుద్ధ యశస్సరదిందు చంద్రికారాజిత సర్వలోకుడు, అపరాజిత భూరిభుజాకృపాణధారాజలశాంత శాత్రవపరాగుడు, రాజమహేంద్రుడు ఉన్నతి చంద్రవంశానికి అంటే క్షత్రియ వంశానికి, రాజసమూహానికి ముఖ్యాలంకారమైన వాడు, చంద్రుడి వలె అందమైనవాడు, పరరాజుల పరాక్రమాన్ని జయించడం చేత ప్రకాశించే శౌర్యం కలవాడు, నిర్మలమైన కీర్తి అనే శరత్కాల చంద్రుడి వెన్నెల చేత ప్రకాశింపజేయబడిన సమస్త లోకాలు కలవాడు, ఓటమి ఎరుగని దీర్ఘమైన బాహువునందలి ఖడ్గము యొక్క వాదర
అనే నీటి చేత అణగింపబడిన శత్రువులనే ధూళి కలవాడు అయిన రాజరాజ నరేంద్రుడు పెంపుతో నాంది శ్లోకంలో చంద్ర ప్రశంస ఉండాలని లాక్షణిక నిర్దేశం. శ్రీవాణీ గిరిజాశ్చిరాయ అన్న శ్లోకంలో చంద్ర ప్రశంస లేదు. కానీ మొదటిసారి ఎత్తుకుంటున్న ఈ తెలుగు పద్యంలో రాజశబ్దం శ్లేషార్థంలో ప్రయోగించడం విశేషం. రాజశబ్దం పునరావృతం చేయడం వలన ఈ పద్యరచనకు అక్షర రమ్యత ఏర్పడింది. చంద్రప్రశస్తి అర్ధాంతరంలో వస్తున్న ఈ పద్యాన్ని ఉత్పలమాలలో రచించడం విశేషం. రాజు అంటే చంద్రుడు, భూపతి, క్షత్రియుడు అనే అర్థాలు ఉన్నాయి. చంద్రప్రశస్తి ఇందులో వచ్చింది. చంద్రుడిని చూస్తే కమలం వికసిస్తుంది, నల్లకలువ వికసిస్తుంది. చంద్రుడిని చూస్తే ఉత్పలం అంటే నల్లకలువ వికసిస్తుంది. అట్లాగే రాజవర్ణనంతో ఈ పద్యం అక్షరమైన రమ్యతాభావాన్ని పొందుతూ ఉన్నది. నన్నయ్య శైలి ప్రసాద గుణభూయిష్టమైనది, తత్సమపద బహుళమైనది. సంస్కృత శబ్దాలు వాడిన తెలుగు తీయందనానికి గాని, తెలుగువారి వ్యావహారికతకు గాని, జాతీయతకు గాని భంజకం కాకుండా పోషకంగా ఉండడం ఈ పద్యంలో విశేషం. ఏ చరణానికి ఆ చరణం విరిగిపోయేటట్లు వ్రాయడం కంటే ఒక చరణం మరొక చరణంతో అల్లుకునిపోయినట్లు రాయడం నన్నయ్య కవితా శిల్పం. ఈ పద్యం దానికి చక్కని ఉదాహరణం. విమలాదిత్యతనూజుడు, విమల విచారుడు, కుమార విద్యాధరుడు, ఉత్తమ చాళుక్యుడు, వివిధాగమ విహిత శ్రముడు, తుహినకరుడు, ఉరుకాంతిల్. విమలాదిత్యుడికి రాజరాజ చోళుడి కూతురైన కుందవాంబయందు జనించిన పుత్రుడు. నిర్మలమైన ఆలోచనలు కలవాడు. కుమారస్వామి వలె అస్త్రవిద్యలో నేర్పరి, శ్రేష్ఠుడైన చాళుక్య వంశపు రాజు. అనేక శాస్త్రాలలో పరిశ్రమ చేసినవాడు. దేహకాంతిలో చంద్రుడు అయిన రాజరాజ నరేంద్రుడు. వైష్ణవ, శైవ, శాక్త మతాలకు సంబంధించిన పూజా విధానాలు తెలిపే గ్రంథాలకు ఆగమము అని పేరు. తంత్రగ్రంథాలను, వ్యాకరణాది శాస్త్రాలను, వేదాలను కూడా ఆగమములంటారు. విహితశ్రముడనే పాఠానికి విజితశ్రముడనే పాఠాంతరం ఉన్నది. విజితశ్రముడంటే పలు విధాలైన ఆగమ గ్రంథాలను చదవడంలో జయింపబడిన శ్రమ కలవాడు అని అర్థం. శ్రమను లెక్క చేయకుండా పఠించినవాడని భావం. విజితశ్రముడు అనే పాఠం కంటే విహితశ్రముడనే పాఠమే ఉచితంగా ఉన్నది. ఘనదురితానుబంధ కలికాలజదోష తుషార సంహతిన్ తన యుదయ ప్రభావమున తవ్వుగంజోపి జగజ్జనామరంజనమగు రాజ్యసంతత వసంత నితాంత విభూతి నెంతయుల్ తనరు చాళుక్య మన్మధుడు ధర్మ నిబద్ధ దయార్ద్ర బుద్ధియై. చాళుక్య వంశానికి చెందిన రాజరాజనే మన్మధుడు
గొప్ప పాపాలతో సంబంధం కల కలికాలంలో పుట్టిన దోషాలనే మంచు సముదాయాన్ని తన పుట్టుక యొక్క మహిమతో దూరంగా త్రోలి లోకంలోని జనులను ప్రీతి నొందించే రాజ్యమనే నిరంతర వసంత ఋతువు యొక్క దట్టమైన ఐశ్వర్యంతో ధర్మం పట్ల లగ్నమైనట్టిది దయచేత మృదువైనట్టిది అయిన బుద్ధి కలవాడై మిక్కిలి ప్రకాశిస్తూ ఉన్నాడు. ఆశ్రిత పోషణంబున అనంత విలాసమునల్ మనీషి విద్యాశ్రమతత్వవిత్వమునా దానగుణాభిరతిన్ సమస్త వర్ణాశ్రమధర్మ రక్షణ మహామహిమన్ మహినొప్పు సర్వలోకాశ్రయము ఆదిరాజ నిభుడు అత్యకలంక చరిత్ర సంపదన్ సర్వలోకాశ్రయుడనే కులక్రమాగత బిరుదంతో కూడినవాడును మిక్కిలి నిర్మలమైన శీల సంపదలో మనువు నలుడు నహుషుడు మొదలైన పూర్వపు రాజులతో సమానుడును అయిన రాజరాజు తననాశ్రయించిన వారిని రక్షించడం చేతను అధికమైన విలాసం చేతను పండితుల విద్యల యందలి పరిశ్రమ యొక్క యథార్థ్యాన్ని తెలుసుకొనడం చేతను దానగుణంలోని ఆసక్తి చేతను అన్ని వర్ణాల ఆశ్రమాల విద్యుక్త ధర్మాలను రక్షించడంలోని గొప్ప మహిమ చేతను భూమి యందు ప్రకాశిస్తూ ఉన్నాడు. పైన పేర్కొనబడిన గుణాలన్నింటిలో పూర్వరాజులతో సమానుడై రాజరాజు భూమి యందు ప్రకాశిస్తాడని కూడా చెప్పవచ్చును. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర వర్ణాలు 4. బ్రహ్మచర్య గార్హస్థ్య వానప్రస్థ సన్యాసాలనే ఆశ్రమాలు 4. ఆయా వర్ణాలకు ఆశ్రమాలకు ఉచితాలైన ధర్మాలు స్మృతులలో చెప్పబడినవి. ఆ ధర్మాలను రక్షించడం యోగ్యుడైన రాజు విధి. మనువు నలుడు నృగుడు నహుషుడు రంతిదేవుడు భగీరథుడు రాముడు మొదలైన వారు ఆదర్శప్రాయులైన తొల్లిటి రాజులు. రాజరాజు వారితో సమానుడు. నిజ మహీమండల ప్రజన్ ప్రీతిన్ పెంచుచున్ పరమండలంబుల ధరణిపతుల అదిమి కప్పంబుల ముదముతోన్ కొనుచును బలిమినీయని భూమి వలయ పతులను కడగించుచున్ దిక్కులన్ తన యాజ్ఞ వెలిగించుచును విప్రకులమునెల్లన్ బ్రోచుచు శరణన్నన్ కాచుచు భీతులన్ అగ్రజన్ములకు అనుగ్రహమున చారుతర మహాగ్రహారంబులిచ్చుచు దేవభోగముల మహావిభూతిన్ తనరజేయు ఇట్లు మనుమార్గుడగు విష్ణువర్ధనుండు వంశవర్ధనుండు. తన రాజ్య భూభాగంలోని జనులను ప్రేమతో వృద్ధి పొందిస్తూ ఇతర రాజ్యాలను ఏలే రాజులను అణచి సామంతరాజులిచ్చే ధనరూపమైన పన్నులను సంతోషంతో గ్రహిస్తూ బలగర్వం చేత కప్పాలను ఈయ నిరాకరించిన భూమండలాధిపతుల గర్వమడగిస్తూ అన్ని దిక్కులలోనూ తన ఆజ్ఞను సాగేటట్లు చేస్తూ బ్రాహ్మణ సమూహాన్నెల్లా రక్షిస్తూ భయంతో శరణాగతులైతే అట్టివారిని కాపాడుతూ భూసురులకు దయతో
అందమైన అగ్రహారాలనిస్తూ దైవాలకు జరుగవలసిన ధూప దీప నైవేద్య ఉత్సవాది కైంకర్యాలను గొప్ప వైభవంతో కొనసాగిస్తూ ఈ విధంగా వంశాన్ని పెంపొందించేవాడు పూర్వం మనువు అనుసరించిన మార్గాన్ని అనుసరించేవాడు అయిన రాజరాజ నరేంద్రుడు. రాజరాజు పరిపాలనా విధానం ఈ పద్యంలో వర్ణింపబడింది. అతని ఆజ్ఞ అన్ని దిక్కులలో అప్రతిహతంగా చెల్లుతూ ఉన్నది. అతడు దేవబ్రాహ్మణుల యందు భక్తి కలిగియున్నాడు. వేదవేత్తలైన బ్రాహ్మణులు విప్రులు. విష్ణువర్ధన నామం చాళుక్యరాజులలో చాలామందికి ఉన్నది. అది ఒక బిరుదు వంటిది. విష్ణు శర్మ అనే బ్రాహ్మణుడు తొల్తటి చాళుక్య రాజకుమారుడిని రక్షించడం చేత కృతజ్ఞతాపూర్వకంగా ఆ వంశపు రాజులు విష్ణువర్ధన నామాన్ని వహించారని చెబుతారు. అఖిల జలది వేలావలయ వలయిత వసుమతీ వనితా విభూషణంబైన వేంగీదేశంబునకు నాయకరత్నంబునుంబోని రాజమహేంద్రపురంబునందు మహేంద్ర మహిమతో పరమానందంబున అనవరత మహామహీరాజ్య సుఖంబులనుభవించుచు సకల భువన లక్ష్మీ విలాస నివాసంబైన రమ్య హర్మ్య తలంబున మంత్రి పురోహిత సేనాపతి దండనాయక దౌబారిక మహాప్రధాన సామంత విలాసిని పరివృతుండయి అపార శబ్ద శాస్త్రపారగులైన వైయాకరణులను భారత రామాయణాద్యనేక పురాణ ప్రవీణులైన పౌరాణికులను మృదు మధుర రసభావ భాసుర నవార్థ వచన రచనా విశారదులైన మహాకవులును వివిధ తర్క విగాహిత సమస్త శాస్త్ర సాగరగరీయ ప్రతిభులైన తార్కికులును అదిగా కలుగు విద్వజ్జనంబులు పరివేష్టించి కొలుచుచుండ విద్యావిలాస గోష్ఠీ సుఖోపవిష్టుండయి ఇష్టకథా వినోదంబుల నుండి ఒక్కనాడు రాజమహేంద్ర నగరం వేంగీదేశానికి రాజధాని. అందలి సుందర హర్మ్యం సర్వలోక సంపదలతో విరాజిల్లుతూ ఉన్నది. మంత్రి పురోహిత అదులు రాజోద్యోగులు రాజరాజ నరేంద్రుడి సభలో గొప్ప వ్యాకరణ పండితులు, పురాణ ప్రవచనం చేసేవారు, మహాకవులు తర్కశాస్త్ర సాహాయ్యంతో సర్వశాస్త్రాలను అవగాహన చేసుకుని మహాపండితులైన విద్వాంసులు ఉన్నారు. ఇందులో పేర్కొనబడిన మహాకవులు సంస్కృత భాషా కవులై ఉంటారు. తెలుగు కవులు కూడా ఉండవచ్చును. తన కుల బ్రాహ్మణు అనురక్తున్ అవిరళ జపహోమ తత్పరున్ విపుల శబ్దశాసను సంహితాభ్యాసు బ్రహ్మాండాది నానా పురాణ విజ్ఞాన నిరతున్ పాత్రున్ ఆపస్తంభ సూత్రున్ ముద్గలగోత్రజాతు సద్వినుతావదాత చరితున్ లోకజ్ఞన్ ఉభయ భాషా కావ్యరచనాభిశోభితున్ సత్ప్రతిభాభియోగ్యున్ నిత్య సత్యవచనున్ మత్స్యమరాధిపాచార్యున్ సుజనున్ నన్నపార్యున్ చూచి పరమధర్మవిదుడు వరచాళుక్యాన్వయాభరణుడు
ఇట్టులనియే కరుణతోడా. తన వంశంలో తండ్రి తాతల నుండి పారంపర్యంగా వస్తున్న బ్రాహ్మణుడును, తన యందు ప్రీతి కలవాడును, నిరంతరం జపహోమాలు చెయ్యడంలో ఆసక్తి కలవాడును, విస్తృతంగాను విశదంగాను శబ్దాల స్వరూపాన్ని నిర్ధారణ చేసినవాడును, వేదమంత్ర భాగాన్ని అధ్యయనం చేసినవాడును, బ్రహ్మాండ పురాణం మొదలైన అనేక పురాణాలలోని విజ్ఞానం పట్ల ఆసక్తి కలవాడును, అర్హుడును, ఆపస్తంభసూత్రుడును, ముద్గలముని గోత్రంలో పుట్టినవాడును, సుజనుల చేతను పండితుల చేతను నుతింపబడిన నిర్మలమైన శీలం కలవాడును, లోకజ్ఞత కలవాడును, ఎల్లప్పుడూ సత్యమే పలికేవాడును, బుద్ధిలో బృహస్పతి వంటివాడును, సజ్జనుడును అయిన నన్నయ్య భట్టును చూచి, పరమధర్మవేత్త, శ్రేష్టమైన చాళుక్య వంశానికి అలంకారమైన వాడు అయిన రాజరాజ నరేంద్రుడు దయతో ఈ విధంగా పలికాడు. ఆంధ్ర మహాభారతంలో నన్నయ్యను గురించి ఏ కొంచెమైనా తెలిపే పద్యం ఇది ఒక్కటే. ఇందులో అతడి గుణగణాలు, ప్రతిభా పాండిత్యాలు సంగ్రహంగా చెప్పబడినవి. కులవిప్రుడు అంటే కులపురోహితుడు అని అర్థం ఉన్నది. కాని నన్నయ్య వట్టి పురోహితుడు కాడు. చాళుక్యుల పంచ అమాత్యులలో కులబ్రాహ్మణుడు కూడా ఒకడు. నన్నయ్య అట్టి కులబ్రాహ్మణుడు. రాజరాజు, నన్నయ్య భట్టు కొంచెం ఇంచుమించుగా సమవయస్కులు, మిత్రులు అయి ఉంటారు. అనురక్త పదం వారికి ఒండురుల ఎడ కల అనురాగాన్ని సూచిస్తున్నది. నన్నయ్య సంహితాభ్యాసుడు. సంహిత అంటే వేదంలోని మంత్రభాగం. ఇచ్చట సామాన్యంగా వేదమంతా అధ్యయనం చేసినవాడని చెప్పుకోవలయును. సంహితాపదం ధర్మశాస్త్రాదులందు కూడా వర్తిస్తుంది. మనుధర్మశాస్త్రాన్ని మను సంహిత అని కూడా అంటారు. అతడు నిత్య జప హోమాది వైదిక కర్మల యందు ఆసక్తి కలవాడు. కవి నామగోత్రాది కథనం అవతారికలో ఒక ప్రధాన అంగం. నన్నయ్యకు పూర్వం తెలుగు భాషకు విస్తృతి కానీ స్థిరమైన రూపం కానీ లేదు. అది ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా ఉండేది. విభక్తి ప్రత్యయాలు అన్నీ లేవు. అవ్యవస్థితంగా ఉన్న అట్టి భాషకు స్థిరమైన రూపాన్ని ఇచ్చి సంస్కృత పదాలను తత్సమాలుగా తెలుగులో వాడడానికి తగిన ప్రణాళిక ఏర్పరచి దానిని కావ్యరచనకు తగిన దానినిగా చేశాడు. అతడు ఆంధ్రశబ్ద చింతామణి అనే వ్యాకరణాన్ని రచించలేదని కొందరు అంటారు. అయినా అతడు పై విధంగా తెలుగు భాషకు కలిగించిన అభివృద్ధియే అతడిని విపుల శబ్దశాసన నామానికి అర్హుడిగా చేసింది. పురాణాలు 18. సర్గం, ప్రతిసర్గం, వంశం, మన్వంతరాలు, వంశానుచరితం అనే పంచలక్షణాలు కలవి పురాణాలు. బ్రహ్మ, పద్మ, విష్ణు, శివ, భాగవత, నారద, మార్కండేయ, అగ్ని, భవిష్యత్, బ్రహ్మవైవర్త, లింగ, వరాహ, స్కంద, వామన, కూర్మ, మత్స్య, గరుడ, బ్రహ్మాండాలనేవి పురాణాల పేర్లు. ఈ పురాణాలన్నింటినీ నన్నయ్య చదివి అనేక విధాలైన విజ్ఞానాన్ని సంపాదించాడు. పాత్రశబ్దం చేత అతడికి కావ్యరచనలోనే కాక వివిధ విషయాలలో కూడా ఉన్న అర్హత సూచించబడుతున్నది. అతడు నిర్మల శీలం, సౌజన్యం కలవాడు.
అతడికి లోకజ్ఞత తప్పక ఉండాలి. నన్నయ్య సంస్కృత భాషలో రచించిన కావ్యము ఏదీ లభించడం లేదు. అతడు భారతారంభావ మంగళ శ్లోకాన్ని సంస్కృతంలోనే రచించాడు. రాజరాజు నారాయణ భట్టుకు నందవపూడి గ్రామాన్ని అగ్రహారంగా ఇచ్చాడు. ఆ శాసన కావ్యాన్ని నన్నయ్యయే రచించాడు. అది సంస్కృతంలో ఉన్నది. ఆంధ్ర శబ్ద చింతామణి కర్త అతడే అయినా కాకపోయినా అతడి సంస్కృత కావ్య రచనా కౌశలానికి పై రెండే చాలును. చింతామణి శాస్త్రమే కాని కావ్యం కాదు. నన్నయ్య నిత్య సత్యవ్రతుడు, బుద్ధి వైభవంలో దేవగురువైన బృహస్పతిని పోలినవాడు. నన్నయ్య అనే శబ్దం చివర అయ్యా అనే పదం ఉన్నది. అయ్యకు బదులు అప్ప అని కూడా వాడవచ్చును. దానికి రూపాంతరం ఆప. విమలమతిన్ పురాణములు వింటిననేకములు, అర్ధధర్మశాస్త్రముల తెరంగెరింగితి, ఉదాత్తరసాన్విత కావ్య నాటక క్రమములు పెక్కు సూచితిన్, జగత్పరిపూజ్యములైన ఈశ్వరాగమములయందు నిల్పితిన్, ప్రకాశముగా హృదయంబు భక్తితో. నిర్మలమైన మనస్సుతో పెక్కు పురాణాలు విన్నాను. అర్థశాస్త్రాల ధర్మశాస్త్రాల పద్ధతిని తెలుసుకున్నాను. ప్రౌఢాలు రసభరితాలు అయిన రఘువంశాది కావ్యాల యొక్కయు శాకుంతలాది నాటకాల యొక్కయు తీరులు అనేకం చవిచూచాను. లోకానికి మిక్కిలి పూజనీయాలైన శైవ ఆగమ శాస్త్రాలయందు ప్రసిద్ధంగా చిత్రాన్ని భక్తితో స్థిరంగా ఉంచాను. ఈ పద్యం రాజరాజు విజ్ఞాన వివేకాలను తెలుపుతున్నది. అతడు పౌరాణికులు చదివి వినిపిస్తూ ఉంటే పెక్కు పురాణాలు విన్నాడు. రాజులు అర్ధధర్మశాస్త్రాలను తప్పక చదవాలి. అర్థశాస్త్రం దేశ ఆర్థిక స్థితిగతులను పెంపొందించడానికి తోడ్పడేది. ధర్మశాస్త్రం ధర్మాలకు ఆచార వ్యవహారాలకు సంబంధించింది. రాజరాజుకు పూర్వం తెలుగులో కావ్యాలు కానీ నాటకాలు కానీ లేవు. అతడు తమిళ కన్నడ భాషలలోని కావ్యాలను అంటే విక్రమార్జున విజయాదులు కన్నడ కావ్యాలు, పెరిందేవవారు రచించిన భారతాదులు తమిళ కావ్యాలు, సంస్కృతంలోని కావ్య నాటకాలు చదివి ఆనందించి ఉంటాడు. రాజరాజు శివభక్తుడు. అందుచేత శివపూజా విధానాలను తెలిపే శాస్త్రాలను శ్రద్ధతో చదివి ఉంటాడు. శివశక్తి విష్ణు పూజా క్రమాలను వివరించే ఆగమ గ్రంథాలు పెక్కు ఉన్నాయి. ఆగతం పంచవక్రాత్తు గతంచ గిరిజాననే మతంచ వాసుదేవశ్చ తస్మాదాగమముచ్యతే. శబ్దకల్పద్రుమము శివముఖం నుండి వచ్చి పార్వతిముఖం చొచ్చి విష్ణువుకు ఇష్టం కావడం చేత ఆగమానికి ఆ పేరు వచ్చింది. కావ్యార్థ సూచనమనే ప్రస్థాన అంగం ఇందులో ఉన్నది. 10వ పద్యం సమాప్తం. స్వస్తి.